ఓకే, వెల్కమ్ టు శ్రీ గౌతమ్ న్యూస్. శ్రీ గౌతమ్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి విద్యావార్తలకు స్వాగతం. మరి ఈరోజు విద్యావార్తలో ఉన్నటువంటి విషయాల గురించి మనం మాట్లాడితే, జమిలీ బిల్లుకు క్యాబినెట్ ఓకే. ఈ సమావేశాల్లో పార్లమెంట్లోకి రామ్నాథ్ కోవింద్ నివేదికను గత సెప్టెంబర్లోనే ఆమోదించిన క్యాబినెట్. అంటే ఖచ్చితంగా జమిలీ ఎన్నికలు రాబోతున్నాయి. క్యాబినెట్లో బిల్లు ప్రవేశపెట్టేశారు. సో ఇక్కడ మొత్తం క్యాబినెట్ మొత్తం ఓకే అయింది. పార్లమెంట్ బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత సో జమిలీ ఎన్నికలు రాబోతున్నాయని చెప్తున్నారు. 10వ తరగతి పరీక్షల షెడ్యూల్లో స్వల్ప మార్పు. 10వ తరగతి పబ్లిక్ పరీక్షల షెడ్యూల్లో స్వల్ప మార్పులు జరిగే అవకాశం ఉంది. మార్చి 31వ తారీఖున సాంఘిక శాస్త్రం పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం తొలుత ప్రకటించింది. అయితే ఆ రోజున రంజాన్ సెలవు దినంగా ప్రభుత్వ క్యాలెండర్లో ఉంది కాబట్టి నెలవంక 31న కనిపిస్తే అదే రోజు రంజాన్ ఉంటుంది. ఒకవేళ ఆ రోజున పండగ వస్తే ఏప్రిల్ 1వ తేదీన సాంఘిక శాస్త్రం పరీక్ష నిర్వహిస్తామని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. తర్వాత స్కూళ్ళు కాలేజీల్లో ఈగల్ టీమ్స్, జీరో డ్రాప్అవుట్స్ ప్రభుత్వ లక్ష్యం. ఇన్ఫ్రాస్ట్రక్చర్కు అకాడమిక్ ఫలితాలకు పొంతన ఉండటం లేదు. లోకల్ మెనూతో మధ్యాహ్న భోజనం. మోడల్ విద్యా వ్యవస్థకు అధికారులు నడుం బిగించాలి. కలెక్టర్ల సదస్సులో మంత్రి నారా లోకేష్. స్కిల్ డెవలప్మెంట్ విద్యలో భాగం కావాలి. భవిష్యత్తు ప్రణాళికలకు అనుగుణంగా కరిక్యులం, వొకేషనల్, డిజిటల్ లెర్నింగ్స్ అవసరం. కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు నాయుడు. బడులు 0 స్టార్స్. పేరుకి 47,000 పాఠశాలలు. 5 స్టార్ రేటింగ్ ఒక్కటి కూడా లేదు. 4 స్టార్లు దక్కిన బడులు అరకొరే. ఏకంగా 398 స్కూళ్లకు 0 స్టార్ పరిస్థితి. మౌలిక సదుపాయాలు, అభ్యసన సామర్థ్యాల ప్రామాణికంగా రేటింగులు. కోట్లాది నిధులు వెచ్చించిన గత ప్రభుత్వం అయినా దీనావస్థలో ప్రభుత్వ పాఠశాలలు. ఆలస్యంగా సెలవు ప్రకటన. ఇబ్బంది పడ్డ విద్యార్థులు, తల్లిదండ్రులు, టీచర్లు. జిల్లా ఉన్నతాధికారుల ఉదాసీనత కారణంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వచ్చింది. తుఫాన్ కారణంగా ఈ నెల 11వ తేదీ నుంచి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి ప్రకటనలు వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నా కూడా జిల్లా విద్యాశాఖ అధికారులు పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించలేదు. దీంతో తల్లిదండ్రులు విద్యార్థులను వర్షంలోనే తడుస్తూనే విద్యా సంస్థలకు తీసుకెళ్లారు. తీరా అక్కడికి చేరుకున్నాక విద్యాశాఖ అధికారులు సెలవు ప్రకటించారు. దీంతో తల్లిదండ్రులు మళ్ళీ విద్యార్థులను ఇళ్లకు తీసుకెళ్లేందుకు ఇబ్బందులు పడ్డారు. పదే డిఎస్సి వాయిదాతో నిరుద్యోగుల్లో నిరాశ. మెగా డిఎస్సి ద్వారా ఒకేసారి 16,347 టీచర్ పోస్టులు భర్తీ చేస్తానంటూ సీఎంగా తొలి సంతకం చేసిన సీఎం చంద్రబాబు మరోసారి మెగా దగాకు సిద్ధమయ్యారని ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మండిపడ్డారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అనేక హామీలతో ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు మరోసారి తన నిజ స్వరూపాన్ని బయట పెడుతున్నారన్నారు. విద్యా వాలంటీర్ల నియామకం ద్వారా టీచర్ పోస్టుల భర్తీకి మంగళం పాడేందుకు సిద్ధమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పక్కాగా 100 రోజుల చదువు ప్రణాళిక. ఆర్జేడీ లింగేశ్వర్ రెడ్డి. తర్వాత గిరిజన గురుకులాల టీచర్ల సమస్యలు పరిష్కరించాలని సమ్మె చేస్తున్నారు. సమ్మె మరింత ఉధృతం కాబోతోంది. యూనియన్కి సంబంధించిన రాష్ట్ర కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. మధ్యాహ్న భోజనం తిన్న విద్యార్థులకు అస్వస్థత. కోటపాడులో 108 వాహనంలో విద్యార్థులు పరీక్షలు చేస్తున్న డాక్టర్ దుర్గాప్రసాద్. ప్రధాన ఉపాధ్యాయురాలకి మెమో. త్వరలో కానిస్టేబుల్ల నియామకాలు. PMT PET పరీక్షల ప్రకటన. పోలీస్ కానిస్టేబుల్ నియామకాలకు కసరత్తు ప్రారంభమైంది. ఈ నెల 30 నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి 1వ తేదీ వరకు ఫిజికల్ టెస్టులు నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ పోలీస్ నియామక బోర్డు చైర్మన్ ఎం రవి ప్రకాష్ గురువారం ప్రకటించారు. ఈ నెల 18 నుంచి 29 తేదీ వరకు అభ్యర్థులు కాల్ లెటర్ను వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్నారు. ఎటువంటి సందేహాలున్నా హెల్ప్లైన్ నంబర్లు 9441450639, 9100203323కు ఆఫీస్ వేళలో సంప్రదించవచ్చని చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వం 2022 నవంబర్ 25న కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. 2023 జనవరి 22న రాత పరీక్ష నిర్వహించగా రాష్ట్ర వ్యాప్తంగా 4,58,219 మంది హాజరయ్యారు. ఫిబ్రవరి 5న పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం 95,208 మంది ఉత్తీర్ణులయ్యారు. వీరికి దేహదారుఢ్య, శారీరక సామర్థ్యంగా పరీక్ష నిర్వహించేందుకు గతంలో షెడ్యూల్ విడుదల చేసినప్పటికీ ఎన్నికల కోడ్ ఇతర కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. మరి ఈ నేపథ్యంలో దేహదారుఢ్య, శారీరక సామర్థ్య పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 13 ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహించబోతున్నారు. 48 గంటల పాటు భారీ వర్షాలు. తిరుపతి అతలాకుతలం. విద్యా సంస్థలకు సెలవులు. ఎడతెరిపి లేని వాన. చిత్తూరు జిల్లాలో పొంగి పొర్లుతున్న జలాశయాలు.
పాఠశాలలకు సెలవు, షూటింగ్లో కొండ చర్యలు, ఘాట్లో కొండ చర్యలు విరిగిపడుతున్న సందర్భం. ఫ్రీ ఎగ్జిట్కు అవకాశం, కలెక్టర్లకు సమాన బాధ్యత ఉందని లోకేష్ వివరణ. 100% ఉత్తీర్ణత సాధనకు కృషి చేయండి. ఏపీ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు. ట్రాఫిక్ చలాన్ కట్టకపోతే ఇళ్లకు విద్యుత్, నీళ్ల సరఫరా ఆపేయాలని ఆదేశాలు. హెల్మెట్ ధరించకపోవడం వల్ల 3 నెలల్లో 667 మంది మృతి. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే వాహనదారుల విషయంలో కఠినంగా వ్యవహరించాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. ముఖ్యంగా ట్రాఫిక్ చలాన్ కట్టకపోతే ఇళ్లకు విద్యుత్తు, నీళ్ల సరఫరా ఆపేయాలని ఆదేశాలు. హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఏపీ నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాల డ్రైవర్లు తెలంగాణ సరిహద్దుకు వెళ్ళగానే సీట్ బెల్ట్ పెట్టుకుంటున్నారని వ్యాఖ్యలు చేసింది. పోలీసులు అధికారులు కఠినంగా వ్యవహరించడం లేదని నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీలో హెల్మెట్ ధరించకపోవడం వల్ల 3 నెలల్లో 667 మంది మృత్యువాత పడ్డారని, నిబంధనలు సరిగ్గా అమలు చేయకపోవడం వల్లే రోడ్డు ప్రమాదాలు ఎక్కువ అవుతాయని దాఖలైన పిటిషన్పై విచారణ చేస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది హైకోర్టు. విద్యార్థులకు పరీక్ష. ఫోన్లు స్వాధీనం చేసుకున్నందుకు టీచర్పై కత్తితో విద్యార్థి దాడి. దారుణం. 100 రోజుల వ్యవధి, విడుదలైన 10 పరీక్షల షెడ్యూల్, కొలిక్కి వచ్చిన పాఠ్యాంశాలు, మారిన విధానం, ప్రశ్నపత్రం, వికటించిన విద్యా సంస్కరణలు, వైకాపా హయాంలో చతికిలబడిన వైనం, 3 స్టార్ రేటింగ్కే పరిమితమైన అభ్యసన ఫలితాలు, సర్కారీ పాఠశాలలో మెరుగు కాని మౌలిక సదుపాయాలు. ప్రార్థనా స్థలాల సర్వేపై స్టే. ప్రార్థనా స్థలాల చట్టం చెల్లుబాటుపై విచారణ పూర్తయ్యే వరకు కొత్తగా వ్యాజ్యాలు స్వీకరించవద్దని దేశవ్యాప్తంగా అన్ని కోర్టులకు సుప్రీంకోర్టు ఆదేశాలు. భారీగా ఐఏఎస్, ఐపీఎస్ ఖాళీలు. ఐఏఎస్ పోస్టులు 1316, ఐపీఎస్ పోస్టులు 586 ఖాళీలు ఉన్నాయని కేంద్రం తాజాగా వెల్లడించింది. జనవరి 1, 2024 నాటికి ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ పోస్టుల భర్తీ, ఖాళీలు సహా ఇతర వివరాలను కేంద్రం పార్లమెంటులో సభ్యులకు అందజేసింది. మనోవర్తికి అష్టసూత్రాలు 8 అంశాల ఆధారంగా భరణం నిర్ణయం, విడాకుల కేసులపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలు. భర్త ఆర్థిక స్థితిని పరిగణలోకి తీసుకోవాలని సూచన. భరణాన్ని నిర్ణయించేందుకు సుప్రీంకోర్టు కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. అవేంటో చూద్దాం. భార్యాభర్తల సామాజిక ఆర్థిక స్థితి చూడాలి. భార్య పిల్లల భవిష్యత్తుకు కనీస అవసరాలు, భార్యాభర్తల విద్యా అర్హతలు, ఆదాయ వనరులు, ఆస్తులు, అత్తింటి వారి ఇంట్లో ఉన్నప్పుడు భార్య జీవన విధానం, భార్య ఉద్యోగ ఉపాధి స్థితి, భార్య నిరుద్యోగి అయితే న్యాయ పోరాటానికి అయ్యే సహేతుకమైన ఖర్చు, భర్త ఆర్థిక స్థితి, ఆదాయం, అలాగే ఇతర బాధ్యతలు. మొత్తానికి సుప్రీంకోర్టు ఈ విషయంలో మంచి ఊరటన కలిగించే విషయం అయితే చెప్పింది. చాలా గొప్ప విషయం. ఉత్తరాదిన తొలి మంచు కురిసింది. ఉత్తరాదిన పెరిగిన చలి తీవ్రత. జమ్మూ కాశ్మీర్లోని బారాముల్లాలో ఇళ్ళు, చెట్లపై కురిసిన మంచు. గ్రామాల్లో కూడా అన్నా క్యాంటీన్లు మార్చి నెలాఖరులోగా ప్రారంభం. గ్రామీణ ప్రాంతాల్లో కూడా 63 అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. 2025 మార్చి నెలాఖరులోగా వీటిని ప్రారంభించబోతున్నారు. నేపాల్ సైన్యాధిపతికి మన సైన్యంలో గౌరవ హోదా. మళ్ళీ వేలానికి గాంధీజీ చమ్కీ మాల. దండి ఉప్పు సత్యాగ్రహ యాత్రలో మహాత్ముడికి దండ వేస్తున్న నందు బెన్. రాబోయే 5 ఏళ్లలో దేశంలో 50 విమానాశ్రయాలు. పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు. మనోడే కింగ్ 18 ఏళ్లకే ప్రపంచ ఛాంపియన్షిప్. చెస్లో చరిత్ర సృష్టించిన దొమ్మరాజు గుకేష్ పోరాట పటిమ అద్భుతం అని ఏపీ చెస్ అసోసియేషన్ అధ్యక్షుడు అడుసుముల్లి సురేష్ వ్యాఖ్యానించారు. జమిలీపై మరో అడుగు. 2 బిల్లులకు కేంద్ర కేబినెట్ ఆమోదం. ప్రస్తుతానికి లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలకే పరిమితం. ఆర్థిక భారం తగ్గుతుందన్న భాజపా, ప్రజాస్వామ్య వ్యతిరేకమన్న విపక్షం. జమిలీకి 32 పార్టీల జై. మద్దతిచ్చినటువంటి పార్టీలు ఏఐఎండిఎంకే, అప్నాదల్, ఏజీపీ, బీజేడీ, లోక్, జనశక్తి, శివసేన, జేడీయూ, శిరోమణి అకాలీదళ్, యూపీపీఎల్. వ్యతిరేకించిన పార్టీలు ఏఐయూడీఎఫ్, టీఎంసీ, ఎంఐఎం, సిపిఐ, డిఎంకే, నాగా పీపుల్స్ ఫ్రంట్, ఎస్బీ. స్పందించని పార్టీలు టీడీపీ, వైసీపీ, బీఆర్ఎస్,
ఐయుఎంఎల్, ఎన్సి, జేడిఎస్, జేఎంఎం, కేరళ కాంగ్రెస్, ఎస్సిపి, ఆర్జేడీ, రాష్ట్రీయ లోక్ తాంత్రిక్ పార్టీ, ఆర్ఎస్సి, ఎస్డిఎఫ్. జమిలీ ఎన్నికలు జరగాలంటే ఏం కావాలి? జమిలీ ఎన్నికలు జరగాలంటే మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి. 5 కోట్లకు మంది పైగా పర్యవేక్షణ సిబ్బంది కావాలి. ఈవీఎంలు 12 లక్షలు కావాలి. ప్రస్తుతం ఉన్నాయి 12 లక్షలు, అయితే కావాల్సిన 25 లక్షలా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే అంటే ఈవీఎంలు మన దగ్గర ప్రస్తుతం 12 లక్షలు ఉన్నాయి, కావాల్సినవి 25 లక్షలు. వీవీప్యాట్లు 12 లక్షలు ఉన్నాయి, కావాల్సినవి 25 లక్షలు. కేంద్ర బలగాల సామర్థ్యం, కేంద్ర బలగాల యొక్క కంపెనీలు దాదాపు 6,000 కంపెనీలు అవసరం అవుతుంది. ప్రస్తుతం ఉన్నవి 1,350 కంపెనీలే. పర్యవేక్షణ సిబ్బంది మనకి కావాల్సింది 5 కోట్ల మంది, ఉన్నది 1 కోటి మంది. ఇవి ప్రస్తుతం మనకు కావాల్సినవి. తర్వాత ఆకాశ్దీప్ ఆడతాడా లేదా? విరాట్ పద్ధతి మార్చుకో. గవాస్కర్ మిడిల్ ఆర్డర్లోనే రోహిత్ జోరుగా ప్రాక్టీస్. రేపటి నుంచి 3వ టెస్ట్ ఉదయం 5:50 నుంచి ప్రారంభం. ఇవి ఇవాల్టి విద్యావార్తలు. చూస్తూనే ఉండండి శ్రీ గౌతమ్ న్యూస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.